1వ తేదీకి ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. గోల్కొండ మండలం ఏటిగేరంపేటలో వర్షంలోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈసారి 1వ తేదీ ఆదివారం కావడంతో 30న పింఛన్లను పంపిణీ చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 2-3 రోజులు పట్టే పింఛన్ల పంపిణీని చంద్రబాబు నాయుడు హయాంలో ఒకే రోజు పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. స్టాఫ్ అందరూ కూడా ఒకే రోజులు పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు బ్రేక్ చేయడం జరుగుతుంది. మరి దీంట్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అధికారులకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 4,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయింది. డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 1వ తారీఖుని నేను పెన్షన్ ఇస్తా అన్నారు. 1వ తారీఖుని పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ ఈ రోజు ఏమైందంటే రేపు 1వ తారీఖు, రేపు ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళని చెప్పి 30వ తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనం పెన్షన్ ఇచ్చేస్తున్నాం. ఇది కూడా నాయకులను తెలుసుకోవాలా. భర్త పెన్షన్ తీసుకుంటున్నాడు, భర్త చచ్చిపోయాడు ఇవాళ, అది భార్యకి పెన్షన్ రావాలంటే విడో పెన్షన్ గతంలో 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు మార్చేసాం, జీవో ఇచ్చాం. భర్త చచ్చిపోయిన మరుసటి రోజునే ఆవిడ పెన్షన్కి అప్లై చేస్తే ఆ మరుసటి నెల నుంచి ఆవిడ పెన్షన్ ఇచ్చేస్తుంది. ముందు 3-4 నెలలు పట్టింది. ఇప్పుడు అలాగే నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ నెక్స్ట్ మంత్కి పెన్షన్ నుంచి ఆ భార్యకి వీడియో పెన్షన్ వచ్చేసి ఉంటుంది. దీన్ని అందరూ కూడా ప్రచారం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది అనుకున్న ప్రకారం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నమాట నిలబెట్టుకునే అవకాశం మాకు కూడా ఇచ్చారు. ఇవన్నీ కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మంచి కార్యక్రమం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. కాబట్టి గ్రామంలో సిమెంట్ రోడ్లు లేకుండా ఉండకూడదు. అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు అయిపోవాలా. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ మా రైతులకు చెరువులు ఈ సంవత్సరం అంతా రోడ్లు ఇస్తారు. వచ్చే సంవత్సరం రోడ్లు ఇవ్వడం, అన్ని చెరువులు. ఈ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయో తగ్గుకోండి. చెరువుల నుంచి పొలాలకు వెళ్ళి కాలువలు ఉంటాయి. ఆ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేసేయండి. ఇది ఎంత డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాను. చెరువులు ఒకటే, నెక్స్ట్ ఇయర్ అంతా చెరువులే. ఈ సంవత్సరం అన్ని రోడ్లు. అలాగే ఒక్కో సంవత్సరం ఒకటి తీసుకుందాం. ఇప్పుడు నుంచి మీరు అందరూ కూర్చొని చెరువులు మీ మండలంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ ఊర్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుకి ఎంత అవుతుంది, తవ్వడానికి ఎంత అవుతుంది, చెరువు మొదలు బాగు చేయడానికి ఎంత అవుతుంది, మొదలు నుంచి కాడవలు వెళ్ళడానికి సిమెంట్ లైనింగ్ చేయడానికి ఎంత అవుతుంది, అన్ని ఎస్టిమేషన్ చేసి రెడీగా ఉంటే దానికి కూడా నేను డబ్బు ఇస్తాను. అది రైతులందరికీ ఉపయోగపడుతుంది. బ్రహ్మాండంగా నీరు కూడా అక్కడ అడ్డు లేకుండా వెళ్తుంది కాబట్టి దానికి కూడా మీరు అందరూ పుణిచ్చిస్తారు. రెడీ అయితే మళ్ళీ ఆ రోజు డబ్బు ఇచ్చినా రెడీ అవుతుంది. 2 నెలలు పోతుంది. ఇప్పుడు నుంచి మీరు రెడీ అయితే ఇమీడియట్గా మరి వర్క్ చేసి బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ పట్టుదలగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం దీన్ని అందరూ వినియోగించుకోవాలి. మన పార్టీ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత కూడా ఏ గ్రామానికి మాట్లాడుతుంది. ఇవాళ చూశారు, ఈవేళ మన నర్సీపట్నం నియోజకవర్గం ఒకటే తీసుకున్నాను నేను, రాష్ట్రం అంతా తీసుకోవట్లేదు. నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు 41,974 మందికి ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నాం. ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 42,000 మందికి ఇస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇస్తున్నామో ఒకసారి అందరూ గమనించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ ఇప్పటికే సుమారు 40% వరకు పెన్షన్ ఇచ్చేసారు రాష్ట్ర మన ఈ ఏరియాలో. సాయంత్రానికల్లా మొత్తం అయిపోతుంది.
మొన్న నేను ఎమ్మెల్యే ఇప్పటికి 150 రోజులు అయింది మన ఎమ్మెల్యే గెలిచి. 150 రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా తేలేదు డబ్బులు లేకపోయినా చంద్రబాబు గారిని అడిగి మన ఒక్క నియోజకవర్గానికి 60 కోట్లు ఇచ్చారు. 60 కోట్లు. ఇప్పుడు నేను నాలుబట్టి రాజకీయం చేస్తాను కంటే ఒకసారి 60 కోట్లు ఇప్పుడు తేలే. దేవుడి దేవల్ల మన స్పీకర్ అయ్యాం, అందరు మంత్రులు కూడా సహకరించారు. మన ఒక్క నియోజకవర్గానికి 60 కోట్లు ఇచ్చారు. దాంట్లో ఈ గ్రామానికి ఏటిగేరిపేట గ్రామానికి సుమారు 29,60,000 రూపాయలు ఇచ్చారు.